ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు కొంచెం స్పష్టత కావాలి. ఏ విషయంలో అంటే కేటీఆర్కి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఏమైనా భూములు ఉన్నాయా? ఒకవేళ ఆయనకు భూములు ఉంటే 2019లో మీరు బీఎస్పీ పార్టీ నుంచి గెలిచినా, ఇండిపెండెంట్గా గెలిచినా కూడా మంచిరెడ్డి కిషన్ రెడ్డిని గెలిచినట్టు ఆయన చిత్రీకరించిండు, ప్రకటించారని చిన్న టాక్. అది వాస్తవేనా? చెప్పాను కదా, నేను ఇండిపెండెంట్గా గెలిచినాక కూడా మంచిరెడ్డి కేటీఆర్ అనేటోడు, కేసీఆర్ అనేటోడు ఇద్దరు దొంగలు 12,000 ఎకరాలు ప్రభుత్వ భూములను కొల్లగొట్టి దాదాపు 20,000 ఎకరాల భూముల మీద యాచారంలో ఫార్మాసిటీ పేరు మీద ఎకరాకు ₹1 కోటి, రైతుల తాన 8 లక్షలు తీసుకున్నారు, 12 లక్షలు తీసుకున్నారు, ఫార్మా వాళ్ళకు 30 లక్షల కాడికి మాట్లాడుకున్నారు. వాళ్ళు అఫీషియల్గా 30 లక్షలు మాట్లాడుకొని అన్అఫీషియల్గా ₹1,10,00,000 ఎకరం తీసుకున్నారు. మరి 20,000 కోట్లకు మింగేసిండ్రు కదా, మింగడానికి ప్లాన్ చేసుకున్నారు. అందులో ఎన్ని వచ్చినాయి ఏమొచ్చినాయి అనేది ఇప్పుడు మేము లెక్కలు తీస్తే తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ మాకెరికే. కబ్జా పెట్టిన భూములను కూడా ఈరోజు మేము బయటికి తీస్తున్నాము. మీ పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. మరి మల్రెడ్డి ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ కబ్జాలు పెట్టిండ్రు అవన్నీ తీస్తున్నాం. మల్రెడ్డి రంగారెడ్డి మీద కూడా నా ఆరోపణ చేస్తే 10 ఏళ్ల సంది గడ్డి వీకి రైలు ఏమన్నా ఇప్పుడేం చేస్తారు? అధికారంలో ఉన్నారు కదా. అప్పుడు మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అక్రమంగా సంపాదించుకున్నారు. అరే అవన్నీ చెప్తున్నా. గడ్డి వీకినరా 10 ఏళ్ల సంది మీరు ఉన్నారు కదా, ఏం చేసిండ్రు? ఎక్కడన్నా ₹1 ఎక్కడన్నా ఉంటే తీయాలి కదా. ఇప్పుడు మేము తీస్తున్నాం కదా. మీరు కబ్జాలు పెట్టిన భూములన్నీ గుంజుకుంటున్నాం. మేము అట్లా భయపడుతున్నాం. అయితే టీఆర్ఎస్ తోక పట్టుకొని పోదాం. మాకు నీతి ఉంది, నిజాయితీ ఉంది, రాజకీయాలలో శక్తి ఉంది, ప్రజలు మా వెంటున్నారు. కాబట్టి మాకు ఎక్కడ కూడా వణికేది లేదు, తొనికేది లేదు. ప్రజల మద్దతే మా ఫైనల్ రిజల్ట్. ఇవన్నీ ఎవరేం మాట్లాడినా ఏం పరగపడదు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో క్రషర్స్ అవసరం లేదు అనేసి మాకు ప్రజలు ఎంతోమంది ధర్నాలు చేయడం జరిగింది, రాస్తారోకలు చేయడం, వాటికి మీరు మద్దతు కూడా తెలిపారు. ఇప్పుడు వాటిపైన ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా? తప్పకుండా తీసుకున్నాం. అప్పుడే క్రషర్స్ అనేటువంటిది మా రైతులు ఏం చెప్పిండ్రో అదే పని చేస్తున్నాం. క్రషర్లు ఉండొద్దు, దుమ్ము రావద్దు, మా రైతులు నష్టపోవద్దు. ఈ లంచాలు దీని క్రషర్లు నడిపిన వాళ్ళందరినీ కూడా మీరు పక్కకు పెట్టండి అంటే ఈరోజు ఆడ బ్లాస్టింగ్ జరుగుతలేదు, దుమ్ము లేస్తలేదు, ఓవర్లోడ్లు కొడతలేరు. ఇవన్నీ కూడా మా వాళ్ళు కూడా నష్టపోతున్నారు. అందులో కొంతమంది మా పార్టీ వాళ్ళు కూడా ఉండొచ్చు, వ్యాపారం చేసుకుంటప్పుడు వాళ్ళు నష్టపోతున్నారు. అయినా పర్వాలేదు, ప్రజల పక్షాన మేము ఏ మాట అయితే చెప్పినామో ఆ మాట నిలబడి, మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుండే వైను మైను ఇవన్నిటిని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని. ఇప్పుడు పెట్టిండు, మేము అదే చేస్తున్నాం.